హలో అండి. అందరికీ నమస్తే. చక్కగా చిన్న చిన్న జంతికలు చూపిస్తాను చూడండి. ఇంట్లో చేసుకోండి చాలా బావుంటది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక కప్పు అంటే నేను చూడండి దీంతో కొలతగా బియ్యం పిండి తీసుకుంటున్నాను. బియ్యం పిండి అంటే ఇది కడిగి ఆరపెట్టిన బియ్యాన్ని పిండి పట్టించానండి. అది బియ్యపు పిండి. దానికి తోడు మనం అంటే మూడొంతులు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండి కూడా నేను శనగపప్పుని మిల్లు పట్టించానండి. రెండూటిని కలుపుకోండి. అంటే ఒక కప్పు ఒక లోటాతో బియ్యపు పిండి దానికి 3 వంతులు అంటే ముప్పావు వంతు వరకు శనగపిండయితే కలిపేసాను. అలానే మీకు అందులో కొంచెం టేస్ట్‌గా ఉండడం కోసం పచ్చిమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయి, ఇంకా జీలకర్ర, కొంచెం 2 వెల్లుల్లిపాయలు వేసి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. అది అందులో వేస్తున్నాను. టేస్ట్ బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఇదైతేనండి వాము. వాము కూడా శనగపిండేసాం కాబట్టి కొంచెం కడుపు ఉబ్బరంగా ఉండకుండా ఉండడం కోసం కొంచెం వాము 2 స్పూన్లు వరకు అయితే ఉంటది. చూడండి అందులో కలిపేస్తున్నాను. ఇవి ఇంట్లో చేసుకోండి. షాప్‌లో వాటిలాగా చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇంకా రుచికి తగినంత ఉప్పనమాట. మధ్యలో కొంచెం లైక్ చేయరా? నేను కొత్తగా ఛానల్ పెట్టాను. నాకు కొంచెం సపోర్ట్ చేయరా? వీడియో గాని నచ్చినట్టయితే ప్లీజ్. కొంచెం టేస్ట్ కోసం చూడండి నువ్వులు. అవి కూడా ఒక 2 స్పూన్లుంటాయి. అది చాయిస్ అనమాట. కానీ బావుంటది. ఒకసారి ట్రై చేయండి. షాప్‌లో వాటిలాగా టేస్టీగా ఉంటాయండి. చేసుకొని తిన్నాక నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది మా అమ్మ చెప్తా ఉంటే చేస్తా ఉన్నాను. ఇలాగ మనం ఒక్కరం కూడా బయట తెచ్చుకోకుండా ఒక 1 అవరు ఒక మనం టైం గాని స్పెండ్ చేశామంటే ఇట్లా సింపుల్‌గా ఇంట్లో చేసుకోవచ్చు. అసలు ఆయిల్ పెద్దగా అయితే తీసుకోలేదండి. ఇంకా ఇందులో వెన్న కూడా వేసుకోవచ్చు. వెన్న లేదు అంటే గనక ఇలాగా ఆయిలు బాగా మరిగించాను. మరిగించడం అంటే వేడి చేశాను. వేడి చేసిన ఆయిల్‌ను అందులో పోసి కలుపుకున్నాననమాట. కొంచెం గుల్ల రావడం కోసం అనమాట. ఇవేమో కాచిన నీళ్ళండి. నీళ్ళు కూడా కాచి చల్లార్చాననమాట. అంటే బాగా చల్లారిపోలేదు కానీ కాచిన నీళ్ళైతే అందులో పోసి కలుపుకుంటున్నాను. చూడండి ఇవి మీకు క్వాంటిటీ గూడా చక్కగా సరిపోద్ది. ఇంట్లో ఒక 4, 5 రోజులు ఈజీగా తినొచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి ఇలాగా ఇలా ఉండేలాగా పిండి ఈ విధంగా ఉందనమాట. చూడండి ఈ రకంగా అయితే పిండి తయారైపోయింది. అలా తయారైపోయిన పిండిని చూడండి నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను. అవి వేగడానికి సరిపడినంత ఆయిల్ అయితే పెట్టుకోండి. అంత ఆయిలు మొత్తం తీసుకోదనమాట. ఇవి చక్రాల గిద్దలు అంటాం గదండీ! ఇవి ఎప్పటివో పాత గిద్దలు. ఇందులో పెట్టేసి ఆ పిండిని మీరు ఇలా చిన్నగా మీకు వీలైతే ఇందులో ఇలా వేసుకోండి. చాలు అంతే సింపుల్‌గా. చాలా బావుంటాయండి. నిజంగా షాప్‌లో ప్యాకెట్‌ల్లో ఉండే జంతికల్లాగా ఉంటాయి. టేస్టు అలానే ఉంటది. అసలు పెద్దగా నూనె అయితే తీసుకోదండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక 2, 3 స్నాక్స్ లాగా గూడా పెట్టుకోవచ్చు. మీకు అలా వీలు కాకపోతే చూడండి ఇలాగా అది ఆయిల్ కవర్ అనమాట. ఆయిల్ కవర్ కట్ చేసుకొని నేను ఇలా దాని మీదయితే ఒత్తుతా ఉన్నాను. ఒత్తి అవి వేగేలోపు ఇవి ఒక అది ఒత్తి పక్కన పెట్టుకోండి. పెట్టుకొని మనం అందులో అయితే ఇవి వేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా వేసుకోండి. ఎందుకు అంటే అందరికీ అందులో చేయడం రాదు కాబట్టి ఇలా చేసుకొని అందులో కూడా వేసుకోవచ్చు. చూడండి ఈ రకంగా నూనె కాగిన తర్వాత అవి అందులో వేసుకోండి. వేసుకున్నాక మంచి కలర్ వచ్చేలాగా వాటినైతే ఫ్రై చేసుకోండి. బాగా గోల్డ్ కలర్‌లోకైతే ఏం రానక్కర్లేదండి. మినిమమ్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఎందుకంటే మనం వేసింది శనగపిండి కాబట్టి బాగా కలర్ అయితే రానక్కర్లేదు. ఓకేనా అండి? ఇలా చేసి తినండి. నిజంగా బావుంటది. బయట ఒక ప్యాకెట్ రూ. 70, 80 పెట్టి తెచ్చుకునే కంటే ఇలా మీరు అంటే మొత్తం 2 కలిపి ఒక ముప్పావు కేజీ పిండనుకుంటా అండి నేను కలిపింది. ముప్పావు కేజీ పిండితో మీరు గాని ఇలా చేసుకున్నారు అంటే పిల్లలకి ఒక వారం రోజులు స్నాక్స్ అయితే అయిపోద్ది. చూడండి ఈ రకంగా అయితే వస్తాయన్నమాట. ఇవి ఆయిల్ స్మెల్ రాదు. ఫస్ట్ మనం ఇంట్లో చేసుకోవడం వల్ల ఒక 1 వీక్ వరకు అయితే ఓకే. 1 వీక్ తర్వాత ఇంకా మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం చేసుకోండి. మనం ఒక్కరమే ఉన్నా ఒక గంటలో ప్రిపేర్ చేసుకోవచ్చివి. మనకెవ్వరి సాయం అక్కర్లేదు. షాపుల్లో ప్యాకెట్లు కొనుక్కోవడం కంటే కూడా ఇలా సింపుల్‌గా ఇంట్లో ఒక గంట సేపు టైము గాని కేటాయించుకున్నాము అంటే భలే టేస్టీగా, చాలా క్రిస్పీగా మనమే చేశామన్న సాటిస్ఫాక్షన్ మనకి ఉంటది. ఇంట్లో ఫుడ్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటది. పిల్లలు
కూడా ఇవి ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇందులో వామేసాము, ఇంకా పచ్చిమిరపకాయల పేస్ట్ ఏసాము. ఇంకా చూడడానికి కూడా బావున్నాయి. చూడండి ఒక్కసారి మీరైతే ట్రై చేసి చూడండి. మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా ట్రై చేస్తున్నాను. మీ సపోర్ట్‌నైతే ఇవ్వండి. చూడండి ఎంత ఈజీగా చాలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయండి. పిల్లలు గట్టిగా అస్సలు లేనే లేవు. ఎందుకంటే అది శనగపిండి ఆయిల్ వల్ల. మీకు కావాలి అంటే శనగపిండి కొంచెం తగ్గించుకోవచ్చు కూడా. చాలా తక్కువ మొత్తంలోనే చేసుకున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదండి. పిల్లలకి హ్యాపీగా నచ్చుతది. మీరు కూడా ఒక్కసారి ఈ రకంగా అయితే ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సింది బియ్యం పిండి, శనగపిండి, వాము, ఇంకా పచ్చిమిరపకాయల పేస్టు అంతేనండి.